ప్రారంభించుకుంటున్నాడు. పరిసరాలు హల్లెలూయా. చూడండి, మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనకు అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని ఏం చేస్తుందంట? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము మన మీదున్న సమస్త పాపం తొలగించి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ఎందుకు సహోదరులారా నీకు మనసు లేదు? మరి ఎందుకు ఈ రక్తం చేత పరిశుద్ధపరచుకోవాలని మనసు లేదు? ఎందుకు మనసు లేదంటే నీ మీద ఈ యుగ సంబంధమైన దేవి దేవతల శక్తుల ప్రభావము, అంధకార శక్తి యొక్క ప్రభావము మీ ఆత్మను పట్టుకొని ఉన్నది కనుక, అది మిమ్మల్ని బంధించి పెట్టింది కనుక, రక్షకుడైన క్రీస్తు యొద్దకు రాకుండా మీ మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది కనుక, ఆ దేవుని కుమారుడైన క్రీస్తుని చూడలేకపోతున్నారు. ఆ దేవుని కుమారుడైన క్రీస్తుని చూడలేకపోతున్నారు. ఇదిగో అంధకారం నుంచి వెలిగించుకో దేవుని కుమారుడైన క్రీస్తు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారా? ఇంతో అన్యాన్య సహవాసం చెయ్యాలని మనసు ఉన్నవారు వస్తారా? ఈ వెలుగెత్తుకొస్తారా? ఈ వెలుగెత్తుకొస్తారా? ఈ వెలుగు ఎందుకో తెలుసా? చీకటి అయిన మీ బ్రతుకులను వెలిగించి అన్యోన్య సహవాసము కలిసి జీవింపచేయాలని. ఎవరు వస్తారు? ఈ నిజమైన వెలుగు ఎందుకు ఎవరు వస్తారు? ఈ వెలుగైన యేసు క్రీస్తుతో ఎవరు అన్యోన్య సహవాసము చేస్తారు? చెప్పండి. ఎవరికి మనసుంది? ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని, ఒకసారి కళ్ళు మూసుకుని ఒకే మాట చెప్పు. ఏ అంధకార సైన్య సమూహమా, నన్ను విడిచిపో, నన్ను విడిచిపో. ఏ పాతాళ శక్తి, నన్ను విడిచిపో. నన్ను విడిపించడానికి ఈ రాత్రి దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి చెప్పగలవా? నేను చేసి ఒక్కసారి చెప్పగలవా? ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుని, ఒకసారి కళ్ళు మూసుకుని నేను చేసి చెప్పగలవా? ఏ భయమా, నా మీద నీకు అధికారం లేదు. ఏ మరణమా, నా మీద నీకు అధికారం లేదు. నా ప్రభువైన క్రీస్తు, నా ప్రభువైన క్రీస్తు నిన్ను బోధించి నీ తంత్రం నుంచి నన్ను విడిపించడానికే నాతో మాట్లాడు.